ఈ సాంగ్ జ్యోతికృష్ణ గారు మీకు రాయమని చెప్పినప్పుడు, మీరు రాయడానికి సిద్ధమైనప్పుడు ఫస్ట్ మీరు పెన్ను మీద పేపర్ మీద పెట్టిన మొదటి పదం ఏంటి? మ్మ్. ఇది ఫస్ట్ ఒక సాకి ఉంటుంది కదా, అది రాయలేదు. ఓకే. ఈ ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిశినిశీల్చు క్షిద్రుడల్లే, అలా కొన్ని కొన్ని పదాలు వస్తాయి. అలా కొన్ని వేసుకున్న తర్వాత ఒక చోట స్ట్రక్ అయ్యా. ఓకే. అప్పుడు శివుడికి సంబంధించిన బుక్స్ ఏవో తనికెళ్ళ భరణి గారు ఇచ్చారు నాకు ఆయన కలిసినప్పుడు. కొంచెం వాటిని రెఫర్ చేశా. అంటే ఇది ప్రళయకాల రుద్రుడు అన్నప్పటికీ శివుడితో స్టార్ట్ అయింది కదా, వీరమల్లు క్యారెక్టర్. మనం కొంచెం అంటే ఎప్పుడైతే మనం శివుడికి సంబంధించింది తీసుకున్నామో అది ఒక తాండవం లాగా, ఒక డమరకం శబ్దం లాగా, ఆయనకి సంబంధించింది ఏదైనా ఫెరోషియస్ గా రాస్తే అదొక విస్ఫోటనం అవుతుంది. అది నేను మైండ్లో పెట్టుకున్నా. తనికెళ్ళ భరణి గారు ఇచ్చిన బుక్స్ నాకు బాగా ఇదైంది. అలాగే కొన్ని ఇప్పుడు ఢమ నినాద అవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కొన్ని రిఫర్ చేసి కొంచెం ఈ రేంజ్లో రాయాలి అనుకుని చేశా. అవన్నీ చేసిన తర్వాత ఒక ఇంట్రడక్షన్, అంటే పాట స్టార్టింగే ప్రళయకాల అలా కాకుండా కొంచెం ఏదైనా ఒకటి తీసుకుందాము, ఒక మెలోడీలో స్లోగా ఆ హీరోని ప్రైజ్ చేస్తూనే ఉండాలనేది చూసుకుని అప్పుడు వజ్రదేహాయ భభ్రురూపాయ ఉగ్రవ్యాఘ్రాయ క్షిప్రదగ్ధాయ అని అంటే ఒక అవతారాన్ని, ఒక భగవంతుని ప్రేస్ చేసినట్టుగా నేను అది తీసుకున్నా. అది చాలా ఇంప్రెస్ చేసింది అందరినీ. ఆ స్టార్టింగ్ అలా స్లోగా అలా స్టార్ట్ అయ్యి ఎండింగ్కి ఆ పోర్షన్ ఉంటుంది కదా, ఇది ఒకరు వీడని మాద గజం అదిరి బెదిరేము జగం, ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అలా సెట్ చేసుకుని ఒక